హలో గాయ్స్, మీరు కూడా నాకులాగే బడ్జెట్లో గేమింగ్‌కి అండ్ ఎడిటింగ్‌కి అండ్ కంటెంట్ క్రియేషన్ కోసం ఒక ల్యాప్‌టాప్ తీసుకుందాం అనుకుంటున్నారా? అయితే ఇదే మీకు ఇవాల్టి వీడియో పర్ఫెక్ట్ సొల్యూషన్. ఎందుకంటే మన ముందు ఈరోజు ఈ వీడియోలో అయితే యాసర్ గేమింగ్ ల్యాప్‌టాప్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈ యాసర్‌కి సంబంధించిన నైట్రో V15 ల్యాప్‌టాప్ అయితే మీ ముందుకి ఇవాళ తీసుకురావడం జరిగింది. ఈ ల్యాప్‌టాప్ సంబంధించిన ఓవరాల్ వ్యూ అయితే మనకి ఇవాళ వీడియోలో చూసేద్దాం. అండ్ ఈ ల్యాప్‌టాప్ సంబంధించిన అన్బాక్సింగ్ చేద్దాం అండ్ యాస్ సూన్ యాస్ పాసిబుల్ రివ్యూ కూడా ఇవాళ వీడియో చెప్పబోతున్నాను. అండ్ మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ల్యాప్‌టాప్ అనేది నేను లాస్ట్ 25 డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను. సో అన్బాక్సింగ్ కూడా తీసుకురావడానికి ఇదే మేజర్ లేట్ అని చెప్పుకోవచ్చు. అసలు ఈ ల్యాప్‌టాప్ ఎలా పనిచేస్తుంది, దీంట్లో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవాల్టి వీడియో డిస్కస్ చేస్తాను. వీడియో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే ముందు తీసుకొస్తాం కాబట్టి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరి ఈ యాసర్ సంబంధించిన ల్యాప్‌టాప్ ప్రైజింగ్ విషయం ఏంటి, అసలు ఎలా ఉంది, ఏంటి, వాట్ అబౌట్ ఇవన్నీ కూడా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ల్యాప్‌టాప్ ఆర్డర్ చేసినప్పుడు మనకి బాక్స్ అనేది ఈ విధంగా డెలివరీ అవుతుంది. ఇది మొత్తానికి చూసుకుంటే మనకి నైట్రో సంబంధించిన వెర్షన్ చెప్పుకోవచ్చు. యాసర్ నైట్రో V15 సంబంధించిన ల్యాప్‌టాప్ ఇది. ఈ మోడల్ ఆన్ స్క్రీన్ మీద చూసుకోవచ్చు మనకి. సో కంప్లీట్‌గా ఈ బాక్స్‌లో మనకి ఏం వస్తున్నాయి అని చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఒక బాక్స్ వస్తుంది. ఈ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఒక ల్యాప్‌టాప్ యూనిట్ అయితే ఉంటుంది. తర్వాత యూజర్ మాన్యువల్ ఉంటుంది. తర్వాత అడాప్టర్ ఉంటుంది. తర్వాత వన్ పవర్ కేబుల్ ఉంటుంది. సో కంప్లీట్‌గా ఇవే మనకి ల్యాప్‌టాప్ నుంచి అయితే వస్తాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే బాక్స్ మీద ప్రైస్ మనకి 95,999 రూపీస్ చూపించాడు. ఆల్ టాక్సెస్ కలుపుకుంటే. ల్యాప్‌టాప్ అనేది నేను పర్చేస్ చేసింది 74,000 రూపీస్ మాత్రమే. అది కూడా మీకు కంప్లీట్‌గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ల్యాప్‌టాప్‌ని అయితే బాక్స్‌లో తీసేసాం కదా మరి. ఇప్పుడు మీకు ఓవర్ వ్యూ అది చూపిస్తాను. సో గైస్ కంప్లీట్‌గా మనకి ఈ విధంగా ఈ యొక్క డిజైన్‌తో వస్తుందని చెప్పుకోవచ్చు. దీనిలో మనకి మల్టిపుల్ కలర్స్ కానీ ఏమి ఉండవు. యాస్ టీజ్‌గా ఈ యొక్క డిజైన్ ఏదవుతుందో ఇది ఉంది. బ్యాక్ సైడ్ మనకి ఈ విధంగా ఉంటుంది. ఒకసారి దీనికి సంబంధించిన పోర్ట్స్ అన్ని కూడా మీరు క్లియర్ కట్‌గా వ్యూ చూపిస్తాను చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ పవర్ పోర్ట్ ఒకటి ఉంది. తర్వాత ఎథర్నెట్ సంబంధించిన పోర్ట్ ఉంటుంది. అంటే ల్యాండ్ పోర్ట్ కనెక్ట్ చేసుకొని నెట్ కనెక్ట్ చేసుకోవడానికి. ఏదైతే అవుట్‌పుట్ ఉంటుందో వీడియో స్క్రీన్ కొంచెం మానిటర్ కనెక్ట్ చేసుకోవడానికి HDMI పోర్ట్ ఒకటి ప్రొవైడ్ చేస్తారు. తర్వాత USB పోర్ట్స్ అయితే 2 ఉంటాయి. తర్వాత మనకి టైప్ సి పోర్ట్ ఉంటుందన్నమాట. తర్వాత ఇంక ఈ పక్కన చూసుకున్నట్లయితే మనకి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ మనకి 3.5 అడ్వాన్స్ జాక్ పైన పెట్టుకోవడానికి ఒక కేబుల్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఇది కూడా ఇక్కడ USB కేబుల్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి కొన్ని ఫ్యాన్స్ ప్రొవైడ్ చేస్తారు వెంటిలేషన్ కోసం. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇది ఉంటుంది. దీంట్లో మనకి CD డ్రైవ్ కానీ సంథింగ్ వేరే ఎక్సెట్రా కానీ ఏముండవు. ఇక్కడ మనకి కీ లాక్ అయితే ఒకటి ఉంటుంది అన్నట్టు. ఓకే, మరి ఫైనల్‌గా ఇది మనకి ల్యాప్‌టాప్‌లో వస్తుంది. ఓవరాల్ ల్యాప్‌టాప్ చూసుకుంటే మాత్రం కొంచెం వెయిట్ ఉందని చెప్పుకోవచ్చు. మరీ లో వెయిట్ కాదు, మరీ హెవీ వెయిట్ అని నేను చెప్పను. మరీ హెవీ వెయిట్ అంటే మనకి 2.30 కేజెస్, 2.40 కేజెస్ అని చెప్పుకోవచ్చు. ఇది అరౌండ్ ఎలా చూసుకున్నా సరే 2 కేజెస్ అబోవ్ ఉంటుందని చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు దీనికి సంబంధించి చూద్దాం. యాసర్ సంబంధించిన నైట్రో V15 ల్యాప్‌టాప్ అనేది i5 13th జనరేషన్‌లో రావడం జరుగుతుంది. ఈ 13 సిరీస్ సంబంధించిన ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. 13 జనరేషన్‌లో మనకి మోస్ట్‌లీ ఇక ర్యామ్ విషయానికి వస్తే 16 జీబీ ర్యామ్ అండ్ 512 జీబీ SSDతో రావడం జరుగుతుంది. అండ్ గ్రాఫిక్ కార్డ్ మనకైతే NVIDIA RTX 3050 6 జీబీ డెడికేటెడ్‌గా గ్రాఫిక్ కార్డ్ వస్తుంది. LPDDR6తో మనకి అయితే రన్ అవుతుంది. లేటెస్ట్ ర్యామ్ అని చెప్పుకోవచ్చు. లేటెస్ట్ రోమ్ అండ్ ర్యామ్ కూడా మనకి చాలా స్పీడ్‌గా ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ ల్యాప్‌టాప్ ఓపెన్ చేసిన తర్వాత నా సెటప్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒకసారి దీనికి సంబంధించిన బిల్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. దీంట్లో మనకైతే విండోస్ 11 ప్రో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కంప్లీట్‌గా ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవచ్చు. అండ్ అదర్‌వైజ్ నేనైతే దీంట్లో చాలా రకాల అప్లికేషన్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకున్నాను. లైక్ గేమింగ్ కానీ, సంథింగ్ ఎడిటింగ్ చేయడానికి యాక్సెసరీస్ కానీ, ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో ఇట్లాంటివైతే రైట్ నౌ ఇలాంటివన్నీ కూడా దీంట్లో ఎడిట్ చేసుకున్నాను. చేసిన తర్వాత నా ఎక్స్‌పీరియన్స్ కూడా మీకు లాస్ట్‌లో షేర్ చేసుకుంటాను. ఈ ల్యాప్‌టాప్ చూసుకుంటే మనకి 15.6 ఇంచెస్ రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు గనక దీన్ని లగేజెస్‌లో క్యారీ చేసుకోవడానికి కానీ, లేదంటే ఒక స్టూడెంట్ ల్యాప్‌టాప్ కింద కానీ, గేమింగ్ ల్యాప్‌టాప్ కింద కానీ, ఒకవేళ మీరు కంటెంట్ క్రియేషన్ అయితే జర్నీలో యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి అదర్‌వైజ్ మీకంతా సూటబుల్ అని చెప్పుకోవచ్చు. ఇది మనకి డెడికేటెడ్‌గా 6 జీబీ గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది కాబట్టి పెర్ఫార్మెన్స్‌లో కూడా ఎక్కడ ప్రాబ్లమ్ అయితే లేదు. అండ్ దీంట్లో మనం ఎడిటింగ్ చేస్తున్నప్పుడు కూడా ఎలాంటి లాగ్స్ అయితే ఉండదు. అండ్ దీనికి మీరు మస్ట్ అండ్ షుడ్‌లీ ఒకవేళ హెవీ ఎడిటింగ్ అయితే మాత్రం కూల్ ప్యాడ్ కంపల్సరీ యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్యాన్స్ ఇచ్చారు. అది లోపల పార్ట్స్ హిట్ అవ్వకుండా. బట్ అదర్‌వైజ్ ఔట్ సైడ్ ఏదైతే కీబోర్డ్ ఉంటుందో ఈ కీబోర్డ్‌కి ఇటు సైడ్ మనకి బ్యాక్ సైడ్ కొంచెం ఓవర్ హీట్ అవుతుందని చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి ఎలాంటి ఫింగర్ ప్రింట్ సెన్సార్ లాక్స్ అయితే ఏముండదు. ఫింగర్ ప్రింట్ కానీ, ఫేస్ లాక్ కానీ ఇది కూడా దీంట్లో అయితే ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ ఫ్రంట్ కెమెరా ఏదైతే ఉంటుందో వెబ్ క్యామ్ అనేది వెబ్ క్యామ్ షట్టర్ అయితే లేదు ఇక్కడ. ఇది గుర్తుపెట్టుకోండి, నోటీస్ చేయండి.
ఒకవేళ కావాలంటే అదర్వైజ్ మీరు ఏదైనా స్టిక్కర్ అయితే తీసుకోవాలని చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో ఇంకొక ఇనిషియల్ ఇంప్రెషన్ ఏంటంటే ల్యాప్‌టాప్ ఓపెన్ చేసిన తర్వాత నాకు చాలా కంఫర్ట్ ఫీలింగ్ ఉంది. చాలా బెస్ట్ బావుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గేమింగ్ ల్యాప్‌టాప్స్ అనేది చాలా హెవీగా ఉంటాయి. వాటిని మనం ఎక్కడైనా సరే ఒక చోట పెట్టి మనం యూజ్ చేయాలి తప్ప దాన్ని ఎక్కడ పడితే అక్కడ మనం క్యారీ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటాయి. ఇది మనకి 16 ఇంచ్ కానీ 17 ఇంచెస్ కాదు. ఓన్లీ 15.6 కాబట్టి మనకు అదర్వైజ్ ఇలా కొంచెం బావుందని చెప్పుకోవచ్చు. అండ్ వీళ్ళిచ్చిన వాల్‌పేపర్ కూడా చాలా బాగా నచ్చింది నాకైతే. సో, గేమింగ్‌కి సంబంధించిన సెటప్ తోటి మనకి వాల్‌పేపర్ బావుంది. ప్లస్ ఇంకా డిస్‌ప్లే విషయానికైతే వద్దాం. డిస్‌ప్లే విషయానికి వచ్చినట్టు మనకి 15.6 ఇంచెస్ ఐపీఎస్ ప్యానెల్‌తో రావడం జరుగుతుంది. అండ్ ఫుల్ హెచ్‌డీ యాసర్ కాంఫ్యూ ఎల్ఈడీ బ్యాక్ లైట్‌తో మనకి రావడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటైతే మనకి ఇది సపోర్టింగ్ 144 రిఫ్రెష్ రేట్‌కైతే సపోర్ట్ అవుతుంది. వైడ్ వ్యూయింగ్ కూడా దీంట్లో బావుంది. 170 డిగ్రీస్ అయితే మనకి బెండ్ అయితే అవుతదన్నట్టు. చాలా స్లిమ్‌గా అయితే ఉందని చెప్పుకోవచ్చు. దీంట్లో మనకి పవర్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. పవర్ అడాప్టర్ మనకి 135 వాట్స్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ యూజువల్‌గా మీరు ఈ యొక్క ల్యాప్‌టాప్ యూజ్ చేస్తే మాత్రం అప్ టు బ్రౌజింగ్ ఇలాంటివి చేస్తే 4 అవర్స్ వరకు క్లైమ్ వస్తుంది బ్యాటరీ అనేది. ఒకవేళ హెవీ ఎడిటింగ్ చేస్తే మీకు ఒక 1 అవర్, 1 ½ అవర్ వరకు చూసుకోవచ్చు. ఎందుకంటే పర్ఫార్మెన్స్ ఎక్కువ కాబట్టి ఛార్జింగ్ కూడా ఎక్స్‌పెక్ట్ అయితే చేయదు దీని నుంచి. సో, బెటర్ అంతకు మించి మనమైతే ఇంకో ఎక్కువ ఎక్స్‌పెక్ట్ అయితే చేయలేము. ఒకసారి దీనికి సంబంధించిన వీడియో క్వాలిటీ అండ్ ఆడియో క్వాలిటీ చెక్ చేద్దాం. దిస్ ఇస్ అనిల్. వెల్కమ్ టు తెలిటెక్ అనిల్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనకి ఏంటంటే ఇంట్రెస్టింగ్ గ్యాజెట్ అయిన ల్యాప్టాప్ అయితే ఇవాల్టి వీడియోలో అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. అండ్ దీనికి సంబంధించిన సైట్ లో మనకి ఏంటంటే 1 ఇయర్ ఇంటర్నేషనల్ వారంటీ ఇస్తున్నారు. దీనికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇంటర్నేషనల్ వారంటీ దాని మీద క్లైమ్ అయితే చేసుకోవచ్చు. ఈ ల్యాప్టాప్ అనేది చాలా బాగుంది చెప్పుకోవచ్చు. బిల్డ్ క్వాలిటీ కానీ, ఆడియో క్వాలిటీ, వీడియో క్వాలిటీ, పర్ఫార్మెన్స్ అండ్ యాక్యురేట్ కానీ. ఇంకొక నెగటివ్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ల్యాప్టాప్ అనేది మనకి కాస్ట్ విషయానికి వస్తే స్క్రీన్ అనేది మినిమం ఒక 16 ఇంచ్ ఇచ్చుంటే సరిపోదును. ఎందుకంటే గేమింగ్ ల్యాప్‌టాప్ అంటున్నారు అండ్ ఎడిటింగ్ ల్యాప్‌టాప్ అంటున్నారు కాబట్టి ఆ లేయర్స్ అనేది కొంచెం చిన్న చిన్నగా కనిపిస్తూ ఉంటాయి ఎడిటింగ్ లాంటివి చేస్తున్నప్పుడు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ ల్యాప్‌టాప్‌లో మనకు అన్నీ బాగున్నాయి. కాకపోతే ఆర్‌జీబీ కీబోర్డ్ అయితే ఇవ్వలేదు. జస్ట్ బ్యాక్ లైట్ ఇచ్చారు. అది వైట్ కలర్ వెలుగుతుంది. ఆర్‌జీబీ అయితే మీకు ప్రొవైడ్ చేయరు. అండ్ ప్రైవసీ క్యామ్ కానీ ఇంకా మనకి ఏవైతే మైక్రోసాఫ్ట్ సంబంధించిన యాప్స్ ఉంటాయి కదా! సో, అటువంటివి ఉండవు. లైసెన్స్ కీ తోటి మనకి కావాలంటే మనం ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది ప్యూర్ గేమింగ్ ల్యాప్‌టాప్ కాబట్టి అటువంటివి ఏమి కూడా మనకైతే ప్రొవైడ్ చేయరు. మీకు కావాలంటే మాత్రం 16 జీబీ ర్యామ్‌ని 32 జీబీ వరకు మీరైతే ఎక్స్‌టెండ్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో మనకి హార్డ్ డిస్క్ ఏం ప్రొవైడ్ చేయరు. హార్డ్ డ్రైవ్ కావాలంటే మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు కొనుక్కొని. అండ్ నేను దీన్ని పర్సనల్‌గా యూజ్ చేస్తాను. ఎటువంటి హీటింగ్ ఇష్యూస్ కూడా మేజర్‌గా అయితే లేవు. ఎందుకంటే దీంట్లో డ్యూయల్ ఫ్యాన్ వ్యూ ఇంటేక్ అని చెప్పి ఒక టెక్నాలజీ ఉంది. దీనివల్ల మనకి ఫ్యాన్ అనేది చాలా బాగుంటుంది. అంటే మనం ఏదైనా సరే లెవెల్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా అది పర్ఫార్మెన్స్ అనేది కూల్ లెవెల్‌లోకి అయితే తీసుకుపోద్దన్నట్టు. అండ్ దీని ర్యామ్ కూడా మనకి DDR4 కాదు DDR5 కాబట్టి సో, అదర్‌వైజ్ ఇవన్నీ కూడా లేటెస్ట్ వెర్షన్ అన్నమాట. మోస్ట్‌లీ ఈ ల్యాప్‌టాప్ మీకు ప్రైస్ పాయింట్ 74,000 ఇఫ్ ఇన్ కేస్ కార్డ్స్ లాంటివి యూజ్ చేసుకుంటే గనక మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మాత్రం యాక్చువల్‌గా ఈ యొక్క ల్యాప్‌టాప్ ప్రైస్ మనకి 71,000కి 70,000కి అయితే వస్తది. మీరు దీనికి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ దీంట్లో మనకి ఇంకొక మోడల్ ఉంది. మనకి యాసర్ నైట్రో V15లోనే 4050 సంథింగ్ ఉంటుంది. అది మనకి 77,000 అవుతుంది. దానికి దీనికి 4,000 అలా ఉంటుంది. సో, 2 కూడా చాలా మంచి ల్యాప్‌టాప్స్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ నీకు గనక ఎడిటింగ్ లాంటివి, గేమింగ్ లాంటివి మరీ ఎక్కువ చేస్తానంటే మాత్రం అది తీసుకోవచ్చు. ఓకే. ఈ ల్యాప్‌టాప్‌లో మనకి చెప్పుకోవడానికి ఇంకేం ప్రాబ్లమ్స్ అయితే లేవు. చాలా ఎక్సలెంట్ ఉందని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు గనక ఈ ల్యాప్‌టాప్ తీసుకోవచ్చంటే మాత్రం ఆరామ్‌సే తీసుకోవచ్చు. అండ్ స్టూడెంట్స్ కూడా తీసుకోవచ్చంటే హెవీ కోడింగ్ ఎవరైతే చేస్తూ ఉంటారో ఈ వీఎఫ్ఎక్స్ లాంటి డిజైనింగ్ ఎవరైతే చేస్తూ ఉంటారో అట్లాంటి వాళ్ళు కూడా తీసుకోవచ్చు. అండ్ స్టూడెంట్ విషయానికొస్తే ఇంకా అదర్‌వైజ్ యూజ్ చేస్తూ ఉంటారు కదా మనకి. సో, మైక్రోసాఫ్ట్ ఇంకా సంథింగ్ చిన్న చిన్న సాఫ్ట్‌వేర్ యూజ్ చేస్తూ ఉంటారు. ఎక్సెల్ ఇట్లాంటివి. సో, ఇట్లాంటి వాటి కోసం అయితే మీరు స్కిప్ చేసుకోవచ్చు. ఇంకా మంచివి ఉంటే. గేమింగ్ వాళ్ళైతే ఈ బడ్జెట్‌లో తీసుకోవచ్చు. ఎందుకంటే ఐఫై 13థ్ జనరేషన్ వస్తుంది. అండ్ డెడికేటెడ్‌గా 6 జీబీ గ్రాఫిక్ కార్డ్ కూడా దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. అంటే నేను చాలా రీసెర్చ్ చేశాను. మిగిలిన ల్యాప్‌టాప్స్‌తో పోల్చుకుంటే ఈ ల్యాప్‌టాప్ చాలా అయితే బాగుంది. దీనికి సంబంధించిన లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరు కనుక ఇంట్రెస్టెడ్ అయితే మాత్రం ఆ డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ మీద ట్యాప్ చేసి మీరు కూడా అయితే ఆర్డర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. ఓకే. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.